ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం, గత 10 రోజులుగా వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరుపుకున్నాం. అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సవివరంగా వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్సు, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకైతే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా జనవరి 3వ తేదీ శనివారం అత్యధికంగా 89,000 మంది దర్శనం చేసుకోవటం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న 128 గంటల్లో దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. మనం మొట్టమొదట అనుకున్న విధంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14,00,000 అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది. దాదాపు 2,400 మంది పోలీసులు,
1150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా టీటీడీ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బేరీజ్ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. తిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలాగా 400 హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు భక్తులకి తెలియజేయడం జరిగింది. తిరుమలలో విద్యుత్ దీపాలంకరణ ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా మన అధికారులందరూ శ్రమించి బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ పోలీసుల యొక్క సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి బ్యారికేడ్లు కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేయటం జరిగింది. ఈ అన్నప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో నిరంతరం అన్నప్రసాదాలు ఇవ్వటం జరిగింది. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27% అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడిగా బాదం పాలు సరఫరా చేయటం జరిగింది. దాదాపు 1000 మంది అన్నప్రసాదం సిబ్బందితో విజయవంతంగా భక్తులకు ఎప్పటికప్పుడు ఆ ప్రసాదం పంపిణీ చేయటం జరిగింది. ఈ పిఎస్సి 1, 2, 3, 4, 5తో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో పిఎస్సి 5 ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. అది ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు పొందటంలో సౌకర్యవంతంగా గదులు ఈసారి భక్తులకు కేటాయించడం జరిగింది. తొలి 3 రోజులు టోకెన్ కట్టిన భక్తులకి దర్శనం కల్పించడం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం సెట్ భక్తులకి ఈ సంవత్సరం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్తో ఏర్పాటు చేసి అలంకరణ వైకుంఠాన్ని తలపించాయని భక్తులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక కళ్యాణకట్టలో 2,06,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. తలనీలాలు సమర్పించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన ఏర్పాట్లు మన అధికారులందరూ కూడా సమన్వయంతో వాటిని సక్రమంగా నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ దర్శనం క్యూ లైన్లు అయితే ఏమైంది, రోడ్ల మీద అయితే ఉంది, దానికి కావాల్సిన టాయిలెట్స్ వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ్యం సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. దర్శన క్యూ లైన్లో రద్దీ ప్రాంతంలో భక్తులకు మొబైల్, వాటర్ డ్రమ్స్లో తాగునీరు ఎప్పటికప్పుడు నిరంతరంగా
రాత్రి మగలు సరఫరా చేయటం జరిగింది. ఈ విషయంలో కూడా భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వైద్య విభాగంలో కూడా 24 గంటలు దర్శన క్యూ లైన్లో నారాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉంచిన మొబైల్ డిస్పెన్సరీ ద్వారా అవసరమైన భక్తులకి వైద్యం కోసం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీవారి సేవకులు వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా దాదాపు 4,000 మంది శ్రీవారి సేవ